చింతలపూడి వార్తలకి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట చెక్పోస్ట్ సెంటర్లో గల మద్యం దుకాణాన్ని వెంటనే తీసివేయాలంటూ స్థానికులు, మహిళలు ఆందోళన చేపట్టి దుకాణంలోని ఫర్నిచర్ మరియు బాటిల్స్ ధ్వంసం చేశారు. ఇక్కడ మద్యం దుకాణం ఉండటం వలన నిత్యం తాగుబోతులు గొడవలు పడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, మహిళలు ఇటుగా వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉన్నదని, పాఠశాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని, జంగారెడ్డిగూడ నుంచి ఏలూరు వెళ్లే బస్సు రాత్రి వైన్ షాప్ ముందు ఆగడం వలన మహిళలు చాలా ఇబ్బందికి గురవుతున్నారని, చుట్టుపక్కల నివసించే వారికి కూడా చాలా ఇబ్బంది ఉందని, తక్షణమే ఇక్కడ నుంచి వైన్ షాప్ తొలగించాలని మహిళలు కోరుచున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ ఎనమల కాలేజీ ఉందండి. ఎదర స్కూలు వ్యాన్లు దిగుతూ ఆడపిల్లలు అందరూ కాలేజీకి వెళ్ళేవాళ్ళు దిగటం ఎక్కడం అది ఒక ఇబ్బంది అండి. తర్వాత ఎదురుకుంటా దుర్గమ్మ గుడి ఉంది, ఆ గుడి కాడికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది. తర్వాత జంగారెడ్డిగూడ నుంచి బస్సు దిగి ఒక్కోసారి 10 గంటలకు బస్సు దిగుతున్నారు, ఆడపిల్లలు పెద్దలు అందరూ దిగుతున్నారు. ఆడంగులకి చాలా ఇబ్బందికరంగా మాకు అనిపించి మాకు చాలా ఇబ్బంది అయిందండి.